ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునుడనియు నేను పెందలకడే లేచి పంపుచున్నటువంటి నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞయిగా మీరు వినకపోతిరి. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని విస్తరింపజేసి ఫలింపజేసి ఆశీర్వదించండి. అనేక మందికి దీవెనకరంగా చేయండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏదైనా ప్రభా, ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఎక్కడ ఏకీవేస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చింది దేవా. మా మధ్యలో ఉన్నావు, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించావు, నీకు వందనాలు. నీ యొక్క శరీర రక్త మాంసాల్లో మేము భుజిస్తూ ఉండగా, మేము పాలుభాగస్తులు అవుతూ ఉండగా నువ్వు నా ప్రభా తోడుగా ఉంటున్నావు, నీకు వందనాలు. ఈ సమయంలో నా ప్రభా ఈ వాక్యం వెల్లడగుతుండగా ప్రతి జీవితాలు కట్టబడాలి, ప్రతి జీవితాలు వెలిగించబడాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం ద్వారా ప్రతి వారిని బలపరిచినందుకు వందనం చెల్లిస్తూ ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఇర్మియా భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటివి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునడి అని చెప్పి నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించుడని నేను మీకు ఆజ్ఞయిగా మీరు వినకపోతారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, వినండి అని చెప్పి, కానీ మనం వినట్లేదంటండి. దేవుడు ఎప్పుడు పంపుచున్నాడు? పెందలకడ లేచి. దేవునికి స్తోత్రం. నీకున్న సమస్యకు పరిష్కారాన్ని దేవుడు పెందలకడ పంపేస్తున్నాడు. నువ్వు లేచి రిసీవ్ చేసుకోగలుగుతున్నావా? నీకొచ్చే సమాధానం, నీకొచ్చేటువంటి జవాబు, నీకొచ్చే ఉద్యోగం, నీకొచ్చే గర్భఫలం ఏదైనా సరే దేవుడు పెందలకడే పంపుతాడు, ఫ్రెష్గా పంపుతాడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది, పెందలకడిస్తాడు దేవుడు. బైబిల్లో ఏది చూసినా సరే మన్నా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, అది ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకోవాలి. అది ఎండొచ్చిందంటే కరిగిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజున దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పెందలకడే లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడని నేను మీకు సెలవయ్యగా ఆజ్ఞయిగా మీరు వినకపోతరి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మనం వింటలేదంటండి. దేవుడిచ్చిన ఆజ్ఞను మనం కొట్టివేస్తూ ఉన్నాం, దేవుడిచ్చిన ఆజ్ఞను మనం ధిక్కరిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. దేవుడిచ్చిన ఆజ్ఞను మనం ధిక్కరిస్తూ ఉన్నాం, దేవుడిచ్చిన ఆజ్ఞ మనం కొట్టివేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు పెందలకడ లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థించాడు. ఆయన ముందు చేసి తర్వాత మనకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆయన ముందు చేసి మనకు మాదిరి ఇచ్చాడు. ఈ రోజున మరి ఎర్లీ మార్నింగ్ లేచేటువంటి విషయంలో ఎంతమంది మరి కష్టపడిపోతున్నారు, ఎంతమంది ఈ యొక్క వేకునే లేచి చీకటితోడేసి లేచి దేవుని స్తుతించే విషయంలో ఎంత బద్ధకం మనల్ని ఆవరించి ఉన్నది, ఎంత మరి బద్ధకం మనల్ని ఆవరించి ఉన్నది. కాబట్టి నిద్రను జయించినటువంటి వారు మనం దేన్ని జయించలేం, మత్తు నుంచి జయించినటువంటి వారు మనం దేన్ని జయించలేం. మొట్టమొదట మనిషి పోరాటం మంచం మీదే ప్రారంభించబడుతుంది. మనిషి మొట్టమొదటి పోరాటం మంచం మీదే ప్రారంభించబడుతుంది. మంచాన్ని జయించినటువంటి నీవు దేన్నైనా జయించగలుగుతావు, మత్తును జయించినటువంటి నీవు దేన్నైనా జయించగలుగుతావు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా మంచాన్ని జయించగలుగుతున్నావా? మంచాన్ని జయించిన వారు దేన్ని జయించలేరు. కాబట్టి మొట్టమొదటి పోరాటం రోజులో మనిషికి మంచం మీదే ప్రారంభమవుతుంది. మంచాన్ని జయిస్తున్నావా? మంచాన్ని విడవగలుగుతున్నావా? లేకపోతే మంచం నిన్ను జయిస్తుందా? మత్తు నిన్ను జయిస్తూ ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవుని నిమిత్తం త్యాగం చేస్తున్నానే అనుకుంటూ ఉన్నావు, ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఈ రోజున అనుకున్న సమయానికి అనుకున్న విధంగా దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నామా? ఒక డిసిప్లిన్ అనేటువంటిది మన జీవితంలో ఏర్పడిందా? ఒక క్రమశిక్షణ అనేటువంటిది మన జీవితంలో ఏర్పడిందా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవా, నువ్వు పెందలకడ లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థించావు, కనీసం నేను లేచి నీ సన్నిధిలో గడిపేటువంటి కృప చూపిస్తున్నందుకు వందనాలు దేవా. దేవుడు ఎంత అవకాశం ఇస్తూ ఉన్నాడు, అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం, అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉంటూ ఉన్నాడు. అందుకనైనా పెందలకడ లేచి, చూసారా, పంపుచున్నటువంటి నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించడి అని మీకు ఆజ్ఞ ఇచ్చాను, ఆ ఆజ్ఞని మీరు ధిక్కరించారు.
ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఆ ఆజ్ఞను ధిక్కరించాం. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడే నేను ఇదిగో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడైనా సరే దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలతో మనం నడిపిస్తూ ఉన్నాడు. పెందలగడ్డ లేచి పంపుతున్న సేవకుల ప్రవక్తల మాటలు మీరు అంగీకరించడే ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. దేవుని సేవకులు చెప్పే మాటలు మనం వింటూ ఉండాలి, బలపరచబడుతూ ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పెందలగడ లేచి లేచి చూసారా, ప్రతిదీ కూడా లేచి మత్తు నుంచి లేవటం అలవాటు చేసుకోండి, సమస్య నుంచి లేవటం అలవాటు చేసుకోండి, ఇబ్బంది నుంచి లేవటం అలవాటు చేసుకోండి. కానీ నీకు వచ్చిన సమస్యను బట్టి కృంగిపోయి అక్కడే పాతికపోవద్దు. నీకు వచ్చిన సమస్యను బట్టి కృంగిపోయి అక్కడే ఉండిపోవద్దు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా సరే, ఖచ్చితంగా ప్రభు నామాన్ని మహింపరిచేటువంటి వారిగా ఉండాలి, దేవునికి విధేయులుగా ఉండాలి, సమస్యలను అధిగమించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. వినకపోతిరి అంటున్నాడు దేవుడు. వినేటువంటి వారిగా ఉండాలి, దేవునికి ఒబీడియెంట్ చూపించేటువంటి వారిగా ఉండాలి. వినటం వలన విశ్వాసం ద్వారా సమస్తం కూడా మనం సాధించగలుగుతాం. కాబట్టి ఈ రోజున దేవుడే పెందలకాడ పంపిస్తున్నట్టు తన సేవకుల్ని మరి రిసీవ్ చేసుకుంటున్నావా? ఒక పోస్ట్ మ్యాన్ ఉన్న అడ్రస్కి వచ్చినట్టు నువ్వు లేనట్లయితే వెంటనే తిరిగి వెళ్ళిపోతాడు. అలాగే దేవుళ్ళు ఈ రోజున అనేకమైన దేవుళ్ళు మనకు దూరం అయిపోతున్నాం. అనేకమైనటువంటి మరి విషయాల్లో దేవునికి దూరం అయిపోయాం. ఇప్పుడైనా సరే రీకనెక్ట్ చేసుకుని ఏసయ్యా నన్ను క్షమించేసేయా, ఇక నుంచి ప్రతిరోజు ఈ గంట సేపు నీ సన్నిధిలో ఉంటాను, నీ నామాన్ని మహింపరుస్తాను అని చెప్పండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేసి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనందరిని బలపరచును గాక. ఆమేన్.